హాయ్ ఎవ్రీవన్, మేము రీసెంట్గా లాస్ట్ సాటర్డే తొలి తిరుపతికి వెళ్ళాం. మేమైతే కాకినాడ నుంచి తొలి తిరుపతికి వెళ్తున్నాం అన్నమాట. సో మేము ప్రతాప్ నగర్ బ్రిడ్జ్కి వచ్చి అక్కడి నుంచి సామర్లకోట బస్ ఎక్కాం. సామర్లకోట బస్ స్టాప్లో దిగి ఇంకో బస్ ఎక్కడానికి చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. కాకపోతే 1.5 hour అయిపోయింది కానీ బస్ రాలేదు. సామర్లకోట బస్ స్టాప్ నుంచి పెద్దిపాలెం బస్ కానీ, శరభవరం బస్ కానీ, ప్రతిపాడు బస్ కానీ ఎక్కి దివిలిలో దిగాలి. అక్కడి నుంచి ఆటోస్లో వెళ్ళాలన్నమాట తొలి తిరుపతికి. 1.5 hour తర్వాత ఒకేసారి 3 బస్సులు వచ్చేసాయి అనమాట. కాకపోతే ఆ రోజు సాటర్డే కాబట్టి అందరూ తొలి తిరుపతికి వెళ్తున్నారట. సో బస్సెస్ అన్నీ నిండిపోయాయి, అసలు ఎక్కడానికి కూడా ఖాళీ లేవన్నమాట. నాకైతే అంత జనాలు ఆ బస్సు ఎక్కడానికి భయం వేసేసి బయటకు వచ్చి ఆటో కట్టించేసుకున్నాం అనమాట గుడికి. చూడండి, ఈ లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఇప్పుడే మేము ఆటో దిగాం. ఇక్కడ సాటర్డేస్ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఈ చుట్టూరు చాలా షాప్స్ పెట్టారనమాట. మాకు తెలియక మేము సాటర్డే వెళ్ళామన్నమాట, కానీ చాలా రష్గా ఉంది సాటర్డే. మీరు ఎప్పుడైనా దేవుడిని ప్రశాంతంగా దర్శించుకోవాలనుకుంటే సాటర్డే కాకుండా మిగిలిన రోజులు వెళ్ళండి. ఎందుకంటే సాటర్డే వెళ్తే చాలా ఎక్కువ రష్ ఉంటుందన్నమాట. అండ్ దర్శనం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇక్కడ నార్మల్గా జాతరలో షాప్స్ పెడతారు చూడండి, అలా పెట్టారనమాట. ఇక్కడ మొక్కలు కూడా అమ్ముతున్నారు. ఇదే శ్రీ శృంగార వల్లభ స్వామి ముఖద్వారం. సో మేము వెళ్తున్న ఆ రోజే రోడ్ వేస్తున్నారనమాట. సో అక్కడ కంకర, రాళ్ళు అవన్నీ వదిలేశారు. అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కూడా స్టాండ్ లేదనమాట. ఆ రోడ్డు వేస్తున్నారు కదా, సో అందుకే తీసేశారట. చూడండి ఎంత రష్గా ఉందో. కంకర మీద నడిచినప్పుడు తోసేసుకోవడం అవన్నీ జరిగి చాలా నొప్పి వచ్చేసినాయి అనమాట కాళ్ళు. ఇక్కడ బయట ఒక పార్వతీ పరమేశ్వరుల గుడి ఉంది. ఈ శృంగార వల్లభ స్వామి గుడికి వెళ్ళడానికి 3 లైన్లు ఉంటాయన్నమాట. ఒకటి ఫ్రీ దర్శనం, ఒకటి 20 రూపీస్ దర్శనం, ఒకటి 50 రూపీస్ దర్శనం. కొద్ది దూరం వరకు అందరూ ఒకే లైన్లో నడుస్తారు, ఆ తర్వాత ఇలా డివైడ్ అవుతారనమాట. మేమైతే 50 రూపీస్ దర్శనానికి వెళ్ళాం, అయినా కూడా చాలా రష్గా ఉంది. మేము మార్నింగ్ 8 o'clockకి బయలుదేరామన్నమాట. కాకపోతే గుడికి వెళ్ళడానికి 10:30 అలా అయింది. 10:30 నుంచి 1:32 వరకు అయిందనమాట దర్శనం చేసుకోవడానికి. కరెక్ట్గా 2:30 అలా అయిందనమాట గుడి నుంచి బయటికి రావడానికి. అప్పుడు ఆటో ఎక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. చూడండి, శృంగార వల్లభ స్వామి టెంపుల్ ఆ లోపలే ఉంటుందన్నమాట. నేను దేవుని ఒక 2 seconds కూడా చూడడానికి అవ్వలేదన్నమాట, ఎందుకంటే అంత రష్గా ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ టెంపుల్కి నార్మల్ డేస్లో వెళ్ళడానికి ప్లాన్ చేయాలి. అప్పుడు ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు అనమాట దేవుడికి. ఇక్కడ ప్రసాదాలు ఏం అమ్మడం లేదనమాట. ఇక్కడ నిత్య అన్నదానం చేస్తారు. కాకపోతే లైన్ చాలా పెద్దగా ఉందని చెప్పేసి మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం.